మేము ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎంత తొందరగా స్టార్ట్ అవుదాం అనుకున్నా మాకైతే బాగా లేట్ అయిపోయింది. మేము రీచ్ అయ్యే టైంకి బాగా లేట్ నైట్ అయితే అయ్యింది. సో నాకు వీడియో షూట్ చేయడం అయితే అవ్వలేదు. నేనైతే అందుకని మార్నింగ్ అయితే షూట్ చేశాను. మేము వెళ్ళిన నైట్ అయితే బాగా బీభత్సంగా వర్షం అయితే పడింది. సో అందుకే ఈ ఆకులన్నీ బాగా రాలిపోయి చాలా మెస్సీగా అయితే ఉంది. మనకి ఎంటర్ అవ్వంగానే ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. మనకి పిల్లలకి మంచి టైం పాస్ అని చెప్పొచ్చు. ఇంకొంచెం లోపలికి వెళ్ళంగానే చిన్న మినీ హాల్ అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ మనకి డ్రయర్ అండ్ వాషింగ్ మిషన్ అయితే ఇచ్చారు. లోపలికి వెళ్ళంగానే ఒక బెడ్రూమ్లో బంక్ బెడ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు అయితే బంక్ బెడ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దాని పక్కనే అటాచ్గా ఒక బెడ్రూమ్ అయితే ఉంది. వుడ్ బెడ్, వుడ్ ఫర్నిచర్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. మనకి రైట్ సైడ్ అయితే స్టేర్స్ అయితే ఉన్నాయి. నేను ఈ స్టేర్స్ ఎక్కుతుంటే నాకైతే ఒక హారర్ మూవీ ఫీలింగ్ అయితే వచ్చింది. దాంతో నేను స్టెప్స్ ఎక్కుతుంటే కిర్ కిర్ అని సౌండ్స్ అయితే మామూలుగా లేవు. ఎందుకంటే ఇదంతా వుడ్ కాబట్టి. మనకి పైన ఎంటర్ అవ్వగానే పెద్ద హాల్ ఉందని చెప్పచ్చు. హాల్ మొత్తం చూస్తే మంచి వింటేజ్ లుక్ అయితే ఉంది. ఈ బేర్స్ బొమ్మలు మాత్రం నాకు భలే క్యూట్గా అనిపించాయి. మేబీ ఇక్కడ బేర్స్ ఎక్కువగా తిరుగుతాయని కాబోలు ఇక్కడ బేర్ బొమ్మలు అయితే పెట్టారు. ఇంకా కిచెన్ సైడ్ అయితే స్పెషల్గా అయితే చెప్పుకోవాలి. స్పేషియస్గా అయితే ఉంది. మా వాళ్ళు అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఏమి ఎక్విప్మెంట్స్ అయితే తెచ్చుకోక్కర్లేదు. అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. జస్ట్ ఇన్స్టెంట్ పాట్ లాంటిది ఒకటి తెచ్చుకుంటే అయితే మేనేజబుల్ అయిపోతుంది. మేమైతే కొన్ని ఫుడ్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇంకో 2 డేస్కి అయితే ఇక్కడే వండుకున్నాము. మేమైతే మొత్తం టోటల్ 5 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. నిజంగా 5 ఫ్యామిలీస్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నిన్న వర్షం పడడం వల్ల బాల్కనీ అంతా కొంచెం మెస్సీగా ఉంది. కానీ ఇక్కడ నుంచి సన్ రైజ్ అయితే అదిరిపోద్ది. కానీ మా బ్యాడ్ లక్, మేము వెళ్ళిన 2 డేస్ మాత్రం వర్షం బీభత్సంగా పడింది. నేనైతే మీకు ఒకటి చూపిస్తాను, అస్సలు భయపడకండి. మీరు కూడా నాలాగే ఇది బొమ్మ అనుకున్నారు కదా, కానీ అస్సలు కాదు. కానీ ఇది రియల్ బేర్ అంట. నేనైతే అస్సలు నమ్మలేదు, కానీ దాన్ని టచ్ చేసినాక నమ్మాల్సి వచ్చింది. కానీ నేను దాన్ని టచ్ చేసినాక నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. మనం ఇటు సైడ్ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. మనకి మళ్ళీ రైట్ సైడ్ అయితే స్టేర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక 2 బెడ్స్ అయితే ఉన్నాయి. మా వాళ్ళందరికీ వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్పండి అంటే ఇలా ఊపుతున్నారు. నేను అందరినీ వీడియో తీస్తుంటే తను మాత్రం నన్ను వీడియో తీస్తుంది. మనకి హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే స్టేర్స్ అయితే ఉంటాయి. దానిపైన ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ క్యాబిన్ కన్స్ట్రక్ట్ చేసిన అయితే చాలా బాగా మెచ్చుకోవచ్చు. కానీ అడుగు అడుగున యానిమల్స్తో చేసిన స్కిన్ మాత్రం ఉంటుంది. ఈ యానిమల్స్తో చేసిన స్కిన్ ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఆరేసినట్టయితే ఆరేసాడు. అండ్ ఈ జింక కూడా ఏమీ బొమ్మేం కాదు, అది కూడా రియలే అంట. నేనైతే దాని కళ్ళలో కళ్ళు పెట్టి అయితే చూస్తున్నాను. నేనైతే టీవీ న్యూస్ యాంకర్ లాగా పోజ్ అయితే కొడుతున్నాను. నుంచి మనకి ఇలా పైనుంచి కూడా ఒక ఎంట్రీ అయితే ఉంటుంది. ఆ తర్వాత మేమైతే ఫాల్ కలర్ చూడడానికి అయితే బయటికి వచ్చేసాము. ఇంత బ్యూటిఫుల్గా ఆకులు రాలుతుంటే మేము రీల్స్ ఫొటోస్ చేయకుండా ఉంటామా? 2 డేస్ వర్షం పడడం వల్ల ఆకులు అయితే బాగా రాలిపోయినాయి. నేనైతే ఇక్కడ రీల్స్ చేద్దామని ప్రాక్టీస్ చేస్తుంటే మా బుట్టది మాత్రం వెనకాలే వస్తుంది. మేమైతే రీల్స్ చేసుకోవడం, ఫొటోస్ దిగడం అయితే చాలా బిజీగా అయిపోయాం. ముచ్చట్లు వేసుకొని మేమైతే తిరిగి క్యాబిన్కి అయితే వెళ్ళిపోయాం. మేమైతే నైట్ ఇలా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.